యేసుక్రీస్తు ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన, సాటిలేని యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, దేవుని వాక్యముల నుండి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ మాట. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ మాట. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలాము ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే మార్చే దేవుడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావో, నీకు ఒక శుభవార్త. నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రతి పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మార్చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన మార్పు లేనివాడు, కానీ నీ పరిస్థితులను మార్చేవాడు. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు, తరతరములు ఒకే రీతిగా ఉన్న దేవుడు. అయితే నీ పరిస్థితులు మాత్రం ఆయన మారుస్తాడు. ఆమె నా బ్రతికి ఇంతే, నేను ఇంతే, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది నా జీవితం, వాడి పని అయిపోయింది, ఈమె పని అయిపోయింది, నా సంసారం అయిపోయింది, నా పిల్లలు అయిపోయారు, నా కుటుంబం అయిపోయింది అని ఇటువంటి అయిపోయింది అన్నదంతా కూడా ఒక శాపం. నాకు రోగం వచ్చింది కాబట్టి నా పిల్లలకు అదే ఉంటుంది, నా పిల్లలకు కూడా అదే ఉంటుంది, పిల్లలకు అదే ఉంటుంది, తరతరాలంతా అదే ఉంటుంది అని ఇట్లా అనుకోవడం అదొక శాపం. దేవునికి స్తోత్రం. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఏం మార్చాడంట? శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ఇశ్రాయేలు జనాంగము చెరపట్టబడిన వారు విడుదల పొందుకొని ఆ అరణ్య మార్గముల గుండా వస్తున్నప్పుడు అక్కడ ఈ యొక్క బాలాకు అనేవాడు ఏం చేశాడంటే బిలాము అనే ప్రవక్తను పిలుచుకొని, అయ్యా నేను కొంచెం సొమ్మిస్తాను, నువ్వు ఒక జనం వస్తుంది మా ప్రాంతంలోకి, ఆ జనాన్ని నువ్వు శపించాలి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఆ జనాన్ని శాపాలు పెట్టాలి, నువ్వు ఒకసారి ఏది పెడితే అది జరుగుతుందని మాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వు నిమ్మకాయ పెట్టినావు అంటే మొత్తం మంత్రించి ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ వంశం అంతా పటాపంచలేదని మాకు తెలుసు అని ఆ రోజుల నుంచే జరుగుతుంది ఈ వ్యాపారం. అయితే ఒకడు దైవ సేవకుని, ఒక ప్రవక్తనే పట్టుకొని సొమ్మును చూపించి ఏం చేశాడు? ప్రారంభంలో ఒప్పుకోలేదు, కానీ మళ్ళీ ఒప్పుకొని ఆ యొక్క దుర్నీతి వలన కలుగు ఆ యొక్క సంపాదన కొరకు అతడు పరుగులు తీయడం ప్రారంభించాడు. అయితే 3 ప్రాంతాల్లో ఏం చేశాడు తెలుసా? అతడు నిలబడి ఆ జనాన్ని చూసినప్పుడల్లా ఇతని నోట ఆయన ఏమంటాడంటే, అయ్యా నా మాటలో పవర్ లేదు, కానీ ఎవరైతే మాట్లాడిస్తారో ఆయన మాటలో పవర్ ఉంది. ఆయన ఏమి పలకమంటే నేను అది పలుకుతాను, ఎందుకంటే ఆయన పలికిచ్చేవాడు. పొరపాటున నా మాట అనుకోగలరు, ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట అని చెప్పి అతని దగ్గర ముందే ఒప్పుదల చేసుకొని బయలుదేరాడు. ఏం జరిగింది అక్కడ? ఆ జన సమూహాన్ని చూచినప్పుడు ఇతని కడుపులో నుండి, చెప్పండి అందరు కూడా, వారిని ఆశీర్వదించాలనే మాటలు వస్తూ ఉన్నాయి. వచ్చిందేమో డీల్ చేసుకుందేమో శపించడానికి, కానీ అక్కడ నిలబడినప్పుడు వాళ్ళని చూసగానే ఏం మాటలు వస్తున్నాయి? తెలియకుండానే గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు, తెలియకుండానే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగా అంటున్నాడు. మీలో ఏ వంకరతనం మేము చూడలేదు, మీలో ఏ లోపం లేదు అని ఏం చేస్తున్నాడు? మనస్సుతో నిండారుగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలు ఈ రాజుగారు ఇని, ఏందయ్యా వారిని ఆశీర్వదించడానికి నీకు సొమ్ము ఇచ్చినానా నేను? మన బిజినెస్ ఏంది, మన డీల్ ఏంటి? నువ్వు శాపాలు పెట్టాలా?
నువ్వు ఏ రీతికైనా కూడా వాళ్ళ చేతులు పడిపోవాలా, ఏ రీతికైనా కాళ్ళు పడిపోవాలా, ఏ రీతికైనా మాటలు పడిపోవాలా, ఏ రీతికైనా భార్య భర్తలు కలిసి ఉండొద్దు, ఏ రీతికైనా కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆనందం ఉండొద్దు, దోషం ఉండాలా కదా. సర్పదోషం, కోతి దోషం, ఎలక దోషం, మాంసం, అన్ని దోషాలు ఉండాలా. అయితే నువ్వేంటి ఇక్కడ నోరు తెరిస్తే ఏం చేస్తున్నావు? అప్పుడు బిలాం ఏమంటారు తెలుసా? వారు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనాంగము నాయనా. ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని క్షమించే అంత సీన్ నాకు లేదన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వారి మీదికి వచ్చే ప్రతి శాపము దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. నీ గుండెల్లో నువ్వు ఎవరినైతే నమ్ముకొని, ఎవరినైతే విశ్వసించి, ఎవరి మీద అయితే ఆనుకొని, ఎవరిపైన ఆధారపడి, ఎవరి మీద ఆలోచన పెట్టుకొని, ఎవరి మీద మనసు పెట్టుకొని, ఎవరి సన్నిధిలో కూర్చొని ఉన్నావో ఆ దేవుడు ఎవరో తెలుసా? శాపములను ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలములో అడ్డుపడ్డ దేవుడు అని చెప్పండి అందరు కూడా. శాపాలు పైకి రాకుండా అడ్డుపడ్డాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనలు చూస్తే యేసుక్రీస్తు అను తన ప్రియుని కుమారుడే మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన శాపాలన్నీ కూడా ఆయన మీద తీసుకున్నాడు. హల్లెలూయా. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూచిన మరుక్షణమే అన్నాడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ రోజు నీ మీద, నా మీద, మన ఫ్యామిలీస్ పైన, మన మీద జనరేషనల్ కర్సెస్ అన్ని కూడా, వంశపారంపరంగా వచ్చే శాపాలన్నీ కూడా కలవరి శిలువలో 3 మేకుల మధ్యలో కొట్టివేయబడ్డాయి. దేవుని బిడ్డ, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీ శాపాలు విడుదల పొందుకున్నాయి. ఆయన నీ కొరకు శాపమయ్యాడు. హీ బికమ్ కర్స్. అందుకే ఆయన చూడనొల్లని వాడిగా మార్చబడ్డాడు. ఎవడు కూడా ఆయన చూడలేకపోయాడట. స్వరూపము లేదు, సొగసు లేదు. యెషయా గ్రంథం 53లో మనం కనబడుతుంది అది. హల్లెలూయా. ఆయన నిస్సహాయుడిగా మార్చబడ్డాడు, వ్యాధిని అనుభవించేవాడిగా మార్చబడ్డాడు. శాపం అనేది ఎంత భయంకరమైందంటే, ఒకప్పుడు మీ నాయనాదిరా, నువ్వు కూడా ఇదే, రేపొద్దున్న పిల్లలు కూడా ఇదే. ఆ జనరేషనల్స్ ఉంటాయి చూడు, ఆ తరతరాలు వచ్చేవి, అవన్నీ యేసుప్రభు కొట్టేశాడు అంతే. అందుకే పేతురు ఏమంటాడు తెలుసా? మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అంటాడు. హల్లెలూయా. వీళ్ళంతా ఆశీర్వాదింపజే జనరేషన్ అన్నమాట. శాపాలు మనకు లేవు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి జరగకుండా పదే జరుగుతుందంటే అది శాపం అనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. అటువంటివన్నిటిని మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. మీ పక్కవారితో చెప్పండి, ఏ శాపాలు లేవని. తల్లిదండ్రులు చేసిన శాపాలు మీ మీద లేవని చెప్పండి. తాత ముత్తాతలు చేసిన శాపాలు మీ మీద లేవని చెప్పండి. సో జనరేషనల్ కర్సెస్ అన్ని కూడా మార్చేశాడు యేసయ్య. ఆమేన్. ఈ రోజు నువ్వు ఉన్నది ఒకటి, నువ్వు ఆశీర్వదించబడినాడు అంతే. శాపం ఎట్లయింది? శాపం ఎట్లా మార్చాడు దేవుడు? ఆమేన్. హల్లెలూయా. అందుకే ఉదయాన్నే లేస్తేనే అద్దాన్ని చూసుకొని సోకు కాదు చేసుకోవాల్సింది. అద్దం వైపు నీ ముఖాన్ని చూసి నువ్వు అనాలి, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు దీవించబడిన వాడివి, నీవు ఆరోగ్యవంతుడవు, నీవు అనేకులకు దీవెనకరంగా ఉన్నవాడివి అని నీ గురించి నువ్వు మాట్లాడుకో. హల్లెలూయా. ఆమేన్. మార్చేసే దేవుడు అని చెప్పండి అందరు కూడా. ఇంకొకసారి మార్చేసే దేవుడని. ప్రతిదీ మారుస్తాడు. ఆమేన్. నీ శాపాన్ని ఏం చేశాడంట? ఆశీర్వాదంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది చూడండి, ఆ నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగిన. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అందరు చెప్పండి, ఒక చెట్టుని చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అందరూ ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. చేదేమైపోయింది? ఇంకొకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు మన జీవితంలో అన్ని స్వీట్ మెమొరీస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా మనకు ఎదురవుతాయి. అయితే ఆ చేదు అనుభవాలను చూసి ఇంకా నా బ్రతికి ఇంతే అని చెతికిల పడితే నువ్వు ఏమీ సాధించలేవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏం చేయాలంటే చేదైన ఎక్స్పీరియన్సెస్, బిట్టర్నెస్, చేదు అనుభవాలు నీ ముందుకు వచ్చినప్పుడు ఆ అనుభవాలను మార్చే నీ దేవాది దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాలి. ఆమేన్. ఎందుకంటే చేదును మధురంగా మార్చేవాడు ఆయన. మొర్ర పెట్టిన మరుక్షణమే ఏం చూపించాడంట? ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యమై ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. ఎవడి జీవితము చేదుతో ఉన్నా వాడి జీవితంలోనికి యేసయ్య వచ్చాడు అనుకో, ఆ చేదు మధురంగా మార్చబడుతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. సాడ్ ఎక్స్పీరియన్సెస్, బిటర్ ఎక్స్పీరియన్సెస్, చేదు అనుభవాలు, చాలా బాధకరమైన అనుభవాలు, ఎప్పుడు చూసినా బాధలు 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 ఉండవు. ఆమేన్. మధురం 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 మధురమే. హల్లెలూయా. ఎందుకంటే మార్చేశాడు. ఇది నమ్మాలి. ఈరోజు మీరు మార్చేశాడైనా. చేదు కనబడుతుంది కానీ అది నిన్ను ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొనిగిన సనిగిన వాళ్ళ జీవితంలోనే చేదును మధురంగా మారుస్తే నిత్యము నువ్వు ఆయనను ఆరాధిస్తున్న వాడవు, నిత్యము నువ్వు ప్రార్థిస్తున్న వాడవు, నిత్యము ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడవు, ఆయన సన్నిధికి వచ్చేవాడవు, ఆయన సన్నిధిలో కూర్చునేవాడవు, ఆయన సన్నిధిలో ధారాళంగా ఇచ్చే నీ జీవితంలో మార్చడా. ఆమేన్. గొనిగే సనిగే బ్యాచ్కి అన్ని కార్యాలు చేస్తే నిత్యం చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్కి మార్చడా దేవుడు? ఆమేన్, హల్లెలూయా. చేదును మధురంగా మారుస్తాడు ఆయన, మార్చే దేవుడు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20 మాట. రూతు 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఏమనాలంట? మారా అనండి అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. నయోమి అన్న పేరుకు అర్థం ఏంటంట? మధురం అనండి అందరు కూడా. నయోమి అనగా ఇంకొకసారి, ఇంకొక మారు. అయితే అందరూ నయోమి వచ్చింది, నయోమి సిస్టర్ నయోమి వచ్చింది, సిస్టర్ నయోమి వచ్చింది అని అంటే ఏమేమంటది? నన్ను నయోమి అని అనొద్దు, ఎందుకంటే నేను బెత్లెహేం వదిలేసి దూర ప్రాంతం పోయి అన్యులతో సహవాసం చేసి, అన్యులతో జతగట్టి, అన్యుల మార్గంలో సంచరించి అన్నీ పోగొట్టుకున్నా. ఏం పోగొట్టుకున్నా? భర్తను పోగొట్టుకున్నా, 2 పిల్లల్ని పోగొట్టుకున్నా, మా ఇండ్లు అంతా కూడా విధవరాలతో నింపబడింది. సో అన్నీ పోగొట్టుకున్నా. ఈరోజు నా జీవితం ఏంటో తెలుసా? నయోమి కాదు, మధురం కాదు, నా జీవితం చేదు. అంటే మారా అంటుంది. ఏమంటుందామే? మారా అంటే చేదు. మధురం ఏమైపోయింది? అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ సహవాసంలో ఉన్నంత వరకు నువ్వు నయోమియే. మధురం మధురం మధురమే. దీన్ని దాటుకొని పోయినావు అనుకో, ఆమేన్, వాక్యాన్ని కానీ, ప్రార్థనను కానీ, స్తుతి స్తోత్రము కానీ, ఆమేన్, హల్లెలూయా, దేవునికి ఇచ్చేది కానీ, దేవునికి గణపరిచేది కానీ, దేవునిలో ఉండేది కానీ, ఇది దాటుకొని ఈ నయోమిలాగా దూరం అయినావు అనుకో. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. ఒకటి పేరు రోగం, ఇంకోని పేరు వ్యాధి. అవి పేరు పెట్టుకుందామె. వాళ్ళ పేర్ల అర్థం ఏంటి? రోగము, వ్యాధి. అందుకే చచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో ఏం విన్నదట? యెహోవా మళ్ళా దర్శిస్తున్నాడు అన్న సంగతి విన్నదట. బెత్లెహేం అనగా ఇక్కడ ఏమన్నా ఇప్పుడు మనకు ఎంతమంది తింటున్నారు రొట్టెలు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు పుష్టిగా సంపూర్ణంగా మీకు పెడుతున్నాడు. ఆమేన్. పెట్టేవాళ్ళు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ తినేదే మన ఆలస్యం. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవడమే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఇవంటుంది, నన్ను మధురమని విలువద్దు. దేవునికి స్తోత్రం. నా జీవితం ఏమైపోయింది? మారా అయిపోయింది అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నది. కానీ అక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే,
ఆ నయోమి జీవితంలోనికి రూతును దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు మనం గమనించేసింది ఏంటంటే, నయోమి, దేవునికి స్తోత్రం, ఏమైందో తెలుసా? చివరి అధ్యాయం చివరి వచనాలు చదవండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. దానికంటే ముందు థ్యాంక్ యూ లార్డ్. పెరెసు వంశం 15 నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువనున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరెస్సు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వంశమే ఉండదు అనుకుందామే, అందుకే ఏమంటుంది, నా జీవితము మారా, ఎన్ని ఉంటే ఏం అంటారు చూడ, ఆ టైప్ అన్నమాట. దేవునికి స్తోత్రం, ఎన్ని ఉంటే ఏం అన్న లెక్కలో ఉంది నయోమి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా, ఆమె జీవితాన్ని మధురంగా మార్చాడు. ఆ వృద్ధాప్యములో కనులారా చూస్తుంది దేవుడు, ఆమెకు ఒక వంశాన్ని ఇచ్చి దేవుడు దీవించింది. కనులారా చూస్తుంది, దేవునికి స్తోత్రం, ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చబడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయి దావీదు యొక్క వంశంలో నుండి యూదా గోత్రపు సింహమైన యేసయ్య ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఎట్లా మార్చేశాడు చూసారా? ఆమేన్. ఈరోజు నేను అందుకే ఏం రాసుకున్నానంటే, మారా మధురంగా మార్చబడిందని రాసుకున్నాను. నన్ను మారా అని నన్ను నయోమి అని పిలవద్దు, అంటే మధురం అని పిలవద్దు అన్నది. నేను అందుకే మధురం అని ముందు పెట్టుకోలే, ఫస్ట్ మారా పెట్టుకున్నా. మారా తర్వాతనే ఏమొచ్చింది? ఫస్ట్ శాపం తర్వాత ఏమొచ్చింది? ఆమె శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. రెండవదిగా చేదు వచ్చింది, ఆ చేదును ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఇప్పుడు మారా వచ్చింది కదా, మారా ఏం చేశాడు? మధురంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ మాట. 2 Samuel 7:8. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, నా సేవకుడైన దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడోడంట దావీదు? గొర్రెల కాపరి ప్లస్ గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు. కాపరిగా ఉన్నాడు అంటే అడవుల చుట్టూ, కొండలు, లోయల చుట్టూ, చెట్ల చామల చుట్టూ తిరిగేవాడు. ఇంటికి వస్తే ఎక్కడుంటాడు? అక్కడే. ఎందుకంటే వాటికి చూసుకోవాలి కదా, అన్ని నీళ్లు ఉన్నాయా లేదా, తిండి ఉందా లేదా. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నవాడు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నిక లేనివాడు, పెద్దగా కేర్ నాట్ అనమాట. కుటుంబంలో పెద్దగా ఆయన గురించి అంత పెద్దగా పట్టించుకోరు. అంటే ఇంక మన మాట చెప్పాలంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు అన్నమాట. వాడు ఉన్నాడన్న సంగతి కూడా, అందుకే సమయాలు అడుగుతాడు, ఇంతేనా ఇంకెవడన్నా ఉన్నాడా అని. ఉన్నాడులే ఒకడు కనిష్ఠుడు, లాస్టోడు అని వాళ్ళ డాడీ సింపుల్గా అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడిని త్వరగా పిలిపేయండి అన్నాడు. ఎట్లా అన్నాడు? త్వరగా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, అందరూ ప్రవక్త అయిన సమయాలు వచ్చే వరకు భోజనము చెయ్యకుండా ఊరు ఎదురు చూసేది సమయాల కోసం. ఊరంతా సమయాల కోసం ఎదురు చూస్తే, ఈ సమయాలు గారు ఎన్నికలేని దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడు, గొర్రెల మందలు చూసుకుంటూ ఎక్కడో గొర్రెదొడ్లో ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద ప్రవక్త, గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి ఇట్లా చేతులు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అట్లా అంటే ఇంక ఇట్లా కాదులే, ఇట్లా పట్టుకొని. ఏందది? కొమ్ము నిండా ఏం పెట్టుకున్నాడు? చెప్పరే గట్టిగా. హల్లెలూయా. ఇంకొక మారు
తైలంతో నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నగారులు అందరు సమావేశమయ్యారు, అందరు నిలబెట్టారు. దేవుడు ఈడ అంటే నో అంటాడు, ఈడ అంటే నో అంటాడు, ఈడ అంటే నో అంటాడు. ఎవరు ప్రభు అంటే పేరు చెప్పాడు. అదే వచ్చింది ఇప్పుడు. కొన్ని చెప్పాడు దేవుడు. ఆమెన్. ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని చెప్తే నువ్వు తట్టుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రవక్త, ఒక సేవకుడు అడిగాడంట, దేవా, ఎవరిలో ఏ ఆత్మ కనబడుతుంది, ఏ ఆత్మ పనిచేస్తుంది, నా కండ్ల ముందు కట్టినట్లు ఆ ఆకారాలు, ఆ దయ్యాలను నాకు చూపించు నాయనా అన్నాడంట. ప్రభు అన్నాడంట, ఒక్క నిమిషం నువ్వు బ్రతకలేవు అన్నాడట. ఏమేన్ మరుగు చేస్తాడు దేవుడు, ఎందుకంటే తన పిల్లల విషయం తెలుసు ఆయనకు. ఆమెన్, హల్లెలూయా. సంతోషంగా ఉన్న ప్రాంతాలకి మన పిల్లలను తీసుకుపోతాం, కానీ భయంతో ఉన్న ప్రాంతాల దగ్గర తీసుకుపోతామా? ఉరుములు, మెరుపులు, తుఫానులు, నీళ్లు పైకి కొడతా ఉంటే, సునామీలు వస్తే రా చూద్దామంటావా? ఎందుకు? భయపడతారని. ఆమె దేవుడు కూడా అంతే. అందుకే ఆయన మన గురించి కేర్ తీసుకునేవాడు. హీజ్ అవర్ కేర్ టేకర్. మన ఇంటికి వెళ్ళి అన్ని కూడా లెక్కించాడు ఆయన. అంత కేర్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరు తీసుకోడు అంత కేర్. ఆమెన్, హల్లెలూయా. నువ్వు రాసుకున్న సబ్బు కూడా తీసుకోదు. ఆమెన్. షాంపూ కూడా తీసుకోదు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు తీసుకుంటాడు ఆ కేర్. ఆమెన్. ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఇంట్లో ఎదురు చూస్తున్నాడు సమూయేలు గారు కదా. ఎక్కడో మందలు చూసుకుంటే ఎక్కడో ఉంటే, నేను ఎట్లా ఊహిస్తానంటే, ఇక గొర్రెల మధ్యలో ఉన్నాడు. పర్ఫ్యూమ్ వాసన వస్తుంది మన దగ్గర. ఏ కంపు ఉంటుంది? మీకు ఒక విషయం తెలుసా? గొర్రెలు పెద్ద కంపవి, చాలా కంపు ఉంటుంది గొర్రెల మంద దగ్గర. అంత ఈజీ కాదు గొర్రెలను చూసుకోవడం. అన్ని రకాల వాసనలు ఉంటాయి అక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొంతమంది తాగి వచ్చి నిలబడి ఉంటారు మా దగ్గర, ఇట్లా అనుకుంటా. మామూలు కంపు ఉండదు, గొర్రె అని నేను పోతా ఉంటా. తట్టుకుంటా ఉంటా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదులే అన్న, మొన్న తాగిందంటుండో ఒక ఆయన. అంటే అంత పవర్ అన్నమాట. ఏం తాగిండో మరి. హల్లెలూయా. దేవుడిచ్చిన చక్కటి అవయవాలన్నీ కూడా కాల్చేది లోపల పోసుకుంటున్నాడు. ఆమెన్. ఇక్కడేమో పెద్ద మిసాలు తిప్పి ఇట్లా వెట్ అంటాడు. పాపం లోపల అంతా ఏమంటాయి? ఆ లాస్ట్ స్టేజ్ భలే ఉంటుంది. హల్లెలూయా. అనగానే రక్తం ఎంత ఎర్రగా పోయి ఉంటుందో అంత ఎర్రగా గడ్డలు కప్పుతాడు బయటికి. ఆమె అందరు విసుక్కుంటారు. విషయం తెలుసా? సాగు తొందరగా రాదు. ఆమె ఎందుకు వచ్చిన గొడవ అదంతా? ఆమేన్. ఈ దేహం పరిశుద్ధాత్మకు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉంటే చాలు మనతో. ఆమేన్. ఆయన మనలో, మనం ఆయనలో ఉంటే ఇంకా అదే చాలు. దేవునికి స్తోత్రం. ఆత్మతో మత్తులమై ఉందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎదురు చూస్తూ ఉన్నాడు సమూయేలు దావీదు కోసం. దావీదేమో గిడ్డం పెట్టుకొని కదా, బాలుడు అప్పుడప్పుడే కదా, ఆ బట్టలు, ఆ డ్రెస్సు, ఇంకా కథ వేరేగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. అసలు ఎన్నిక లేని కుటుంబం అంటాడంటే మామూలు కుటుంబం అది, సామాన్యమైన కుటుంబం అది, రాజులు పుట్టిన కుటుంబం కాదు అది. సింపుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. విషయం ఏందో తెలుసా? ఎవరిని కూడా దేవుడు గొప్పవారిగా పుట్టించాడు. ఆమేన్. వారు గొప్పవారిగా చేయబడతారు. హల్లెలూయా. సో సామాన్యమైన స్టేజ్ అన్నమాట. దావీదు, దావీదు అంట. ఎవరు? ఎందుకంటే మనుషులతో కూడా అటాచ్మెంట్ లేదు, గొర్రెల కాపర్లకు ఉండదు, ఎప్పుడు అదే బిజీ. ఏమన్నా మీ నాయన పిలుస్తున్నాడు రా ఇంట్లో. ఏందే అన్నాడు. మీ నాయన రా. నన్న? అవును నిన్నే రా దావీదు, మీ నాయన పిలుస్తున్నాడు. కాదు, నన్ను మా నాయన ఎందుకు కాదురా బాబు, మీ నాయన పిలుస్తున్నాడు. ఎవరో పెద్ద ఆయన వచ్చినాడు అంటే, ఇంట్లో ఉన్నాడు, పిలుస్తున్నాడు, పోరా అంటే. అవునా, మా నాయన పిలిచాడా, నన్ను పిలిచాడా అని వాడిని మామూలుగా లేదేమో పాపం ఆనందం. ఎందుకంటే ఎప్పుడో వచ్చింది కబురు. ఎప్పుడు మామూలుగా లెక్క లేనోడండి వాడు, ఎన్నిక లేనోడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఇంటికి వచ్చాడు మెల్లగా. దేవునికి స్తోత్రం. అయ్యో మా నాయన పిలిచాడు, ఎప్పుడు పిలువంది, ఎందుకు పిలిచాడు అని దేవునికి స్తోత్రం ఆలోచిస్తూ ఆ మంద పక్కన పెట్టి వచ్చాడు. వచ్చి ఆ గడప దగ్గరికి వచ్చి నిలబడి కుడికాలు లోపల పెట్టాడో లేదో స్వరం వినబడుతుంది, నేను కోరుకున్నవాడు ఇతడే అని. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కన లేచి నిలబడ్డాడు. ఇంక ఆయన వెళ్ళి నూనెతో అభిషేకించి అన్నాడు. అంతే, ఏం ఆలోచన చేయలే.
దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ రోజు నుండి దావీదు మీదకి దేవుని యొక్క ఆత్మ బహుబలంగా వచ్చింది. ఎంత బలంగా ఉందంటే దేవుని ఆత్మ, అతడు అప్పటి వరకు అడవులు, కొండలు, లోయల్లో వాయించుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అతడు రాజగృహంలోనికి వచ్చి చమత్కారంగా వాయిస్తుంటే సౌలు మీద ఉన్న దయ్యాలు వదిలిపోయేవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మార్చేశాడు అంతేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన ప్రభువుకు ఒక పేరుంది, ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదుకు ఒక అడ్రస్ ఇచ్చాడు దేవుని బిడ్డలారా. అడ్రస్ లేని దావీదుకి ఇప్పుడు ఏంటి అడ్రస్? అందుకే అక్కడ చెప్తున్నాడు, ఎక్కడో గొర్రెల మందలో, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను నేనేం చేశాడు, నా ప్రజలకు అధిపతిగా లేక రాజుగా నేను నిన్ను నియమించాను, సింహాసనం ఎక్కించాను. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు దావీదుకు? చెప్పండి, అడ్రస్ అని చెప్పండి గట్టిగా. అందుకే నేను అంటాను, ఒకనికి అడ్రస్ ఇచ్చేవాడు ఆయన్నే, ఒకడు ఎక్కువ తక్కువ చేస్తే అడ్రస్ కూడా తీసేసేవాడు కూడా ఆయన్నే. సౌలు అడ్రస్ తీసేసాడు, దావీదు అడ్రస్ ఫిలప్ చేసేసాడు. అందుకే మనకు అడ్రస్ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేరు లేనప్పుడు ఎంతో పాకులాడతాడు. ఒక పేరు వచ్చిన తర్వాత ఆ పేరును కాపాడుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమేన్. అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం. మంచివాడు అని అనిపించుకోవడం చాలా సులువు కదా, చెడ్డవాడు అనిపించుకోవడం చాలా కష్టం. అవునా? ఏదో రివర్స్ చెప్పినట్టున్నావన్నా అంటున్నారా కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, మన దేవుడు ఎవరో తెలుసా? మనకు అడ్రస్నిచ్చే దేవుడు. దావీదు యొక్క అడ్రస్ని ఏం చేశాడైనా? మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు కొండలు, లోయలు, చెట్లు, సీమలు, గొర్రెల మందలు, గొర్రెల దొడ్డి అని అడ్రస్. దావీదు అక్కడ దొరుకుతాడని. కానీ ఇప్పుడు అడ్రస్ ఏంటి? ఆమేన్. ఇజ్రాయేలుకు మహారాజయ్య ఆయన సింహాసనం మీద కనబడతాడు. హల్లెలూయా. ఆకాశమందు